2 సార్లు ఎంపీ, 65 ఏళ్ల వయసు. ఈ వ్యక్తి మాట్లాడుతున్న మాటలేమో నాంబిషాని గాని లెక్కున్నాయి. మామ, చేవెళ్ళకి సంబంధించిన బస్ యాక్సిడెంట్ న్యూస్ చూస్తూ ఉండే. ఒక వీడియో బాగా ఎమోషనల్గా డిస్టర్బ్ చేస్తూ ఉంది. సో ఆ వీడియో చూసిన తర్వాత ఆబ్వియస్గా అందరూ ఎమోషనల్ అయిపోతున్నారు, షేర్ చేస్తున్నారు. అయ్యో పాపం, ఇంత దారుణం జరిగింది, ఒకటే ఫ్యామిలీలో ముగ్గురిని కోల్పోవడం అనేది చాలా బాధాకరం అని చెప్పేసి అందరూ ఎమోషనల్ అయిపోతూ ఉన్నాం. సో దాని రిలేటెడ్ కంటెంట్ చూస్తూ ఉంటే ఈ వీడియో చూడడం జరిగింది. ఈ రోజులల్లా రోడ్లు ఖరాబ్ ఉంటే ఏం యాక్సిడెంట్ కావు, బండ్లు మెల్లగా అవుతాయి. రోడ్లు ఎంత మంచిగా ఉంటే అంత ఎక్కువ యాక్సిడెంట్స్, అంత పెద్ద యాక్సిడెంట్. 2 సార్లు ఎంపీ, 65 ఏళ్ల వయసు. ఈ వ్యక్తి మాట్లాడుతున్న మాటలేమో నాంబిషాని గాని లెక్కున్నాయి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లు చూస్తే బిఈ ఎలక్ట్రానికల్ ఇంజనీరింగ్ మద్రాస్ యూనివర్సిటీ నుంచి, మాస్టర్స్ ఏమో అమెరికా నుంచి, న్యూజెర్సీ. ఈ క్యాండిడేట్ మాట్లాడుతున్న మాటలు ఏంద్రా అంటే, ఈ రోజులల్లా రోడ్ యాక్సిడెంట్స్ అనేవి రోడ్లు మంచిగా ఉంటేనే ఎక్కువ అవుతాయంట, బొందలు ఉంటేనే రోడ్ యాక్సిడెంట్లు తక్కువ అవుతాయంట. తలకేయాల బుర్ర ఉన్న మనిషి ఎవడన్నా మాట్లాడే మాటలేనా? జనరల్ రోడ్డు మీద తిరిగి ఓ ఆవారగాడు మాట్లాడతాడంటే అర్థం ఉన్నది. 2 సార్లు ఎంపీ మాట్లాడాల్సిన మాటలు ఇవి. సెన్స్ ఉన్నదా ఏమన్నా? యూకేలా, అమెరికాలా, జపాను, యూరోప్ కంట్రీసు ఆడ రోడ్లు బాగోవా? స్పీడ్ లిమిట్లు ఎంత ఉంటాయో తెలుసా? అక్కడ కానీ యాక్సిడెంట్లు మన దగ్గరనే ఎక్కువ ఎందుకు అవుతాయి? ఫస్ట్ పాయింట్ నేను ఒప్పుకుంటా, జనాలకి రోడ్ సెన్స్ అనేది మన దగ్గర తక్కువ. కానీ రోడ్లు బాగుంటేనే ఆ రోడ్ సెన్స్ అనేది పనిచేస్తుంది. వచ్చి కూర్చొని ఏం మాట్లాడాలో తెలియకపోతే ఫస్ట్ దాన్ని అడ్మిట్ చేసుకొని, అయ్యా మా తప్పైంది, రోడ్లు బాగుండేటట్టు చూసుకుంటాం, ఇట్లాంటి ఇన్సిడెంట్లు మళ్ళా కాకుండా చూసుకుంటాం అని చెప్పేసి పబ్లిక్కి అపాలజీస్ చెప్పేసి అన్నీ మూసుకొని పోవాలి. అంతేగాని ఇట్లాంటి నాంబిషాని మాటలు మాట్లాడితే ఏమంటాం? ఏం అనలేం. ఇండియా ఈజ్ ఎ డెమోక్రటిక్ కంట్రీ. క్యాండిడేట్ ప్రొఫైల్ చూస్తే ఒక సంవత్సరం ఒక టర్మ్ బీఆర్ఎస్ పార్టీ, ఒక టర్మ్ కాంగ్రెస్ పార్టీ, ఒక టర్మ్ భారతీయ జనతా పార్టీ, రేపు నేను పార్టీ పెడితే కూడా అల్లకి కూడా వచ్చేటట్టున్నాడు. అట్లాంటి క్యాండిడేట్. ఇట్లాంటి వాళ్ళు మనల్ని పరిపాలించే నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు. గ్రేట్ ఇండియా.